గుడివాడ అంటే కొడాలి, కొడాలి అంటే గుడివాడ. ఒక్క గుడివాడే కాదు, కొడాలి అంటే సంక్రాంతి సంబరాలు కూడా గుర్తొస్తాయి. కానీ గుడివాడలో కొడాలి ఎక్కడ కనిపించకపోవడంతో ఆయన ఏమైపోయారంటూ చర్చ నడుస్తోంది. మరో వారం రోజుల్లో సంక్రాంతి సంబరాలు కూడా మొదలు కాబోతున్నాయి. ఇలాంటి సమయంలో కొడాలి లేకుండానే సంక్రాంతి సంబరాలు జరగబోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. మరో వారం రోజుల్లో ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటనున్నాయి. సంక్రాంతి పండుగ అనగానే మనకు ఉభయ గోదావరి జిల్లాలు గుర్తుకొస్తాయి. గోదావరి జిల్లాలో ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలను ఎంతో ఘనంగా వైభవంగా జరుగుతుంటాయి. అయితే గోదావరి జిల్లాల్లో ఏ స్థాయిలో అయితే సంక్రాంతి సంబరాలు జరుగుతాయో అంతే స్థాయిలో ఇటు గుడివాడలో కూడా జరుగుతాయి. మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు జరుగుతాయి. స్వయంగా ఆయన కోడి పందాలు, ఎడ్ల పందాలను నిర్వహించడం, క్యాసినో, గుండాట, పేకాట లాంటి ఆటలు జోరుగా నిర్వహిస్తారు. మరో వారం రోజుల్లో సంక్రాంతి సంబరాలు ప్రారంభం కాబోతున్నా గుడివాడలో మాత్రం కొడాలి నాని సందడి మాత్రం కనిపించడం లేదు. దీంతో ఎలా ఉండాల్సిన కొడాలి నాని ఎలా అయిపోయారు అన్న చర్చ గుడివాడలో జోరుగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత గుడివాడలో కొడాలి నాని ఎక్కడా కనిపించడం లేదు. నియోజకవర్గంలో ఆయన సందడే లేదు. యాక్టివ్ పాలిటిక్స్లో కొడాలి అంతగా పాల్గొనడం లేదు. అటు పార్టీ కార్యక్రమాలకు కొడాలి దూరంగా ఉంటున్నారు. ఓటమి తర్వాత కొడాలి నాని ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియడం లేదట. ఆయన అభిమానులు, అనుచరులు సైతం ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారట. కొడాలి ఫైర్ బ్రాండే కాదు, ఫియర్లెస్ అన్న బ్రాండ్ కూడా ఉంది. దానికి భిన్నంగా ఇప్పుడు ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటున్నారన్న ప్రచారం సాగుతోంది. కొడాలి నానికి గుడివాడ అంటే చాలా ఇష్టం. అక్కడి ప్రజలతో ఆయన పూర్తిగా కలిసిపోయి తిరుగుతుంటారు. కొడాలి 4 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. మంత్రిగా 3 ఏళ్ల పాటు పనిచేశారు. ఓ సాధారణ వ్యక్తిగా జనాల్లో కలిసిమెలిసి తిరుగుతారు. అటువంటి కొడాలి నాని తాను అమితంగా ప్రేమించే గుడివాడను, అక్కడి ప్రజలను కూడా దూరం చేసుకుని గత 7 నెలలుగా వేరే చోట ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. కొడాలి నానికి గుడివాడ అంటే ఎంత ఇష్టమో సంక్రాంతి పండుగ అంటే కూడా అంతే ఇష్టం. పండుగ వేళ ఆయన తన సొంత నియోజకవర్గం గుడివాడలో ఉంటారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన కొడాలి నాని ప్రతి ఏటా జనవరిలో వచ్చే సంక్రాంతి సంబరాలను అంబరాన్నంటేలా నిర్వహిస్తారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలో వచ్చిన సంక్రాంతి పండుగకు నాటి సీఎం జగన్ని తన గుడివాడ నియోజకవర్గానికి తీసుకొచ్చి ఎడ్ల పందాలు, ఇతర కార్యక్రమాలను నిర్వహించారు. అదేవిధంగా గత 5 ఏళ్ల పాటు చేశారు. అయితే ఈ ఏడాది సంక్రాంతి పండుగకు కొడాలి నాని మాత్రం దూరంగా ఉన్నారు. తెలుగువారికి ఎంతో ఇష్టమైన సంక్రాంతి పండుగను ఈసారి గుడివాడలో కొడాలి నాని లేకుండానే జరగబోతున్నాయనే చర్చ నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. అయితే సంక్రాంతి పండుగ సమయానికల్లా ఆయన సొంత ఊరుకు వస్తారా లేదా అనే అనుచరులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళీని పోలీసులు అసోంలో అరెస్ట్ చేశారు. దీంతో అందరి ఫోకస్ ఇప్పుడు కొడాలి నాని మీదే ఉందని అంతా ప్రచారం జరుగుతోంది. కొడాలిని అరెస్టు భయం వెంటాడుతోందంటూ గుడివాడ నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే మరో మాజీ మంత్రి కొడాలి స్నేహితుడైన పేర్ని నాని కుటుంబాన్ని కేసులు చుట్టుముట్టాయి. దాంతో కొడాలి నాని ఈ సంక్రాంతికి సొంత ఊరికి, పండుగకు దూరంగానే ఉంటారు అని కొందరు అంటున్నారు. మరో వారం రోజుల్లో జరగబోయే సంక్రాంతి పండుగ సంబరాలకు కొడాలి వస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కొడాలి నాని వచ్చి సందడి చేస్తే మాత్రం అది సంచలన వార్తే అవుతుందన్న చర్చ కూడా నడుస్తోంది. అయితే రాజకీయాలకు కొడాలి నాని దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్న కొంతమంది అనుచరులు చెబుతున్నారట. ప్రస్తుతం కొడాలి నాని కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఆయన హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారని గుడివాడ నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయంగా ఎదురయ్యే సవాళ్లను పరిగణలోకి తీసుకున్నారని, ఈ క్రమంలోనే కొడాలి నాని సంచలన నిర్ణయం తీసుకున్నారని ఆయన వర్గం చెబుతున్న మాట. వాస్తవానికి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని, 2029లో జరిగే ఎన్నికల నాటికి తాను పోటీ చేసేది కూడా లేదని నాని చెప్పుకొచ్చారట. ఓవైపు అనారోగ్య సమస్యలు, మరోవైపు వెంటాడుతున్న కేసులు ఇవన్నీ చుట్టుముట్టిన నేపథ్యంలో నాని ఇక రాజకీయాల్లో కొనసాగే ఆలోచనలో లేరని కొందరు అంటున్నారు. రాజకీయాల నుంచి తప్పుకొని వ్యాపారాలకే పరిమితమవుతారని తెలుస్తోంది. 2029లో కొడాలి పోటీ చేస్తారా, లేక నిజంగానే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అన్నది రాబోయే రోజుల్లో తేలిపోనుంది.